మిథున రాశి వారికి ఈ వారం బాగుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడం, మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సోదరి సోదరులతో సఖ్యత కొంచెం కొరబడుతుంది. చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఫైనాన్షియల్ పరంగా మంచి కలిసిపడదనంగా ఉంటుంది. డబ్బులు వస్తాయి. అయితే వచ్చిన దానికి ఖర్చుకి రెండు సరిసమానంగా ఉంటుంది. ఒక రూపాయికి వస్తే రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే అవి భవిష్యత్తు ప్రణాళికల కోసం చేసే ఖర్చే కాబట్టి మనం ఖర్చు పెడదాం, భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడదాం అనే ఆలోచన ఉంటుంది. ఎక్కువగా స్నేహితులు కావచ్చు, ఉద్యోగంలో కొంతమంది నమ్మి మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. అందరి మాట వినడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక సలహా తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకుని సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే వారికి మంచి కలిసిపడుతనంగా ఉంటుంది. వీసాకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. భాగ్యంలో రాహు ఉన్నారు, బలంగా ఉన్నారు. వీరికి ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే చక్కటి అవకాశం కాబట్టి ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడం, ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అయితే సంబంధం తర్వాత చేసుకుందాం, ముందు అవసరం లేదు, తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసుకుందాం అని ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన చేసుకుని అన్నీ బాగుంటే సంబంధం ఖాయం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, టెక్నికల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, వైద్య వృత్తిలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న కూడా కొంత నిరాశపరిచినా సరే వారాంతంలో మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగం చక్కగా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకోవాలి. అవి తర్వాత చూసుకుందాం అని అనుకుంటే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీరికి లభిస్తుంది. ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. నూతనంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. చక్కగా శ్రావణ మాసంలో మంచి రోజు చూసి అవకాశం వస్తుంది, ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతోటి కలిపి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరవాల కుంకుమ, మొగుల్పూ కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అమ్మవారిని ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం అడగాని, శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in